సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి ఫలితాల్లో 10కి 10 జీపీఎస్ సాధించిన 75 మంది విద్యార్థులకు స్వంత ఖర్చుతో ఒక్కొక్కరికి 10,000 విలువైన ట్యాబ్స్ ఉచితంగా ఎమ్మెల్యే హరీష్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట 10వ తరగతి ఫలితాల్లో వరుసగా 5 సార్లు అగ్రగామిగా నిలిచిందని, సిద్దిపేట పేరును నిలబెట్టిన మీకు అభినందనలు, ఒక ఎమ్మెల్యేగా నాకు గర్వకారంగా ఉందని, సిద్దిపేట పేరు చరిత్ర పుటలో నిలిపారన్నారు. ఉత్తమ ఫలితాలు పొందినప్పుడు కలిగే అనుభూతి గొప్పదన్నారు. 10వ తరగతి ఫలితాలు వచ్చిన సమయంలో తాను అమెరికాలో ఉన్న అక్కడున్న పిల్లల తల్లిదండ్రులతో కాన్ఫరెన్స్లో అభినందనలు తెలిపానని, మీ ఫలితాలు భవిష్యత్ తరాలకు, మీ తమ్ముడు చెల్లెలకు స్ఫూర్తి కావాలని, మిగతా పిల్లలకు నూతన ఉత్సాహం పట్టుదల రావాలని, అందుకు ఇది ప్రయత్నమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు మంచి ర్యాంకింగ్లతో రావడం సంతోషమన్నారు. మీ తల్లిదండ్రులు చాలా గొప్పవారు, కన్నవారి ఆశలు నిజం చేయాలని కోరారు. సిద్దిపేట ఉంటే ఆశ్చర్యం లేదు, సిద్దిపేట అగ్రభాగాన లేకపోతే ఆశ్చర్యం లేదు. సిద్దిపేట పేరు నిలిపారు, చాలా సంతోషం. అందులో సిద్దిపేట నియోజకవర్గం ఇంకా సంతోషం. సిద్దిపేట నియోజకవర్గం రాష్ట్రంలో టాప్. తెలంగాణలో 119 నియోజకవర్గాలుంటే 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో సిద్దిపేట నంబర్ 1 స్థానంలో ఉంది. 10/10 ఉత్తీర్ణత సాధించి 76 మంది పిల్లలతో రాష్ట్రంలో సిద్దిపేట నియోజకవర్గం ప్రథమ స్థానంలో నిలిచింది. బాసర ట్రిపుల్ సీట్లలో ఈరోజు 76 మంది పిల్లలకు బాసర ట్రిపుల్ 169 మంది పిల్లలు బాసర ట్రిపుల్ సీట్లు సాధించి రాష్ట్రంలో అత్యధిక బాసర ట్రిపుల్ సీట్లు వచ్చిన నియోజకవర్గం ఏదంటే అది సిద్దిపేట నియోజకవర్గం. ఎంత సంతోషం. ఉత్తీర్ణతలో 99.24%తో అత్యధిక ఉత్తీర్ణత సాధించి సిద్దిపేట నియోజకవర్గం నంబర్ 1లో ఉంది. 10/10లో 76 మంది పిల్లలు సాధించి నంబర్ 1లో ఉంది. బాసర ట్రిపుల్ సీట్లలో 169 సీట్లతో నంబర్ 1లో ఉంది. అంటే ఒకదాంట్లో నంబర్ 1 కాదు, అన్నింటిలో సిద్దిపేట నంబర్ 1. చివరికి ఎంత గొప్ప అంటే మొత్తం నిజామాబాద్ జిల్లా అంతా కలిపి వాళ్ళు స్టేట్ సెకండ్ నిజామాబాద్ జిల్లా. నిజామాబాద్ జిల్లాకు బాసర ట్రిపుల్ వచ్చిన సీట్లు ఏంటంటే 157. ఒక్క సిద్దిపేట నియోజకవర్గానికి వచ్చిన బాసర ట్రిపుల్ సీట్లు ఎన్ని అంటే 169. ఒక జిల్లాకు వచ్చిన దానికంటే ఒక్క సిద్దిపేట కాన్స్టిట్యున్సీ అత్యధిక సీట్లు పొందడం అంటే నిజంగా ఒక ఎమ్మెల్యేగా నాకు ఇంతకంటే ఏం కావాలి అనుకున్నాను. నా సొంత కన్న పిల్లలకు ర్యాంక్ వస్తే ఎంత కడుపడినంత సంతోషం కలుగుతుందో ఈ రోజు నాకు అంత సంతోషంగా అంటే అంత గొప్ప అనుభూతి, అంత గొప్ప ఆనందం. ఈ ఆనందానికి మన గురువులు ముఖ్యం, మన ఉపాధ్యాయులు ముఖ్యం. వాళ్ళు కమిట్మెంట్, వాళ్ళ డెడికేషన్, వాళ్ళ కృషి, వాళ్ళ ఎంతో పట్టుదలతో మన పేరు కాపాడిన వారికి నేను శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తాను. మరి ఈ స్ఫూర్తి కొనసాగించండి. ఇవాళ కూడా దాదాపు 7,60,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈ ఐప్యాడ్ మీ అందరికీ నేను ఇవ్వడం జరుగుతాను. నా ఉద్దేశం ఏంటి, మిమ్మల్ని చూసి మీ తమ్ముళ్ళు, మీ చెల్లెల్లో హరీష్ ఇస్తే ఐప్యాడ్ ఇచ్చినట్టు నేను మళ్ళా తెచ్చుకోవాలని చదవాలన్నా కొత్తగా స్ఫూర్తి రావాలి. మిగతా పిల్లలు మళ్ళీ ఈ సంవత్సరం 10వ తరగతి రాసే పిల్లలకు ఒక నూతన ఉత్సాహం ఉండాలి, వాళ్ళు ఒక పట్టుదల రావాలి. నేను కూడా 10/10 తెచ్చుకోవాలి, నేను కూడా హరీష్ సన్మానం చేయించుకోవాలి, నేను కూడా ఐప్యాడ్ తెచ్చుకోవాలి ఒక ఇది రావాలి, పిల్లలు పట్టుదల రావాలి అనేదే నా ప్రయత్నం. ఈ ప్రయత్నం తప్పకుండా ఒక మంచి ఫలితాలు ఇస్తుంది అనిపించింది. కంటిన్యూటీ అనేది కనబడతా ఉంది. ఈ కంటిన్యూటీ నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. మరి ఇలా మనం సిద్దిపేట అనేది విద్యలోనే కాదు అన్ని రంగాల్లో అగ్రగా భాగానే ఉంటుంది. విద్యలో టాప్ సిద్దిపేట, వైద్యంలో టాప్ సిద్దిపేట, రహదారుల్లో టాప్ సిద్దిపేట, చెట్ల పెంపకంలో కూడా సిద్దిపేటనే ఫస్ట్ ఉంటుంది. పచ్చదనంలో, పరిశుభ్రతలో కూడా సిద్దిపేటే ఫస్ట్ ఉంటుంది. దేంట్లో చూసినా రోల్ మోడల్ మన సిద్దిపేట. అందరూ ఎట్లుండాలనే కాన్సెప్ట్స్ అంటే సిద్దిపేట లెక్క ఉండాలి అన్నంత గొప్పగా మనకి నియోజకవర్గాన్ని తయారు చేస్తున్నాం. నిజంగా ఈ పిల్లలు మట్టిలో పుట్టిన మాణిక్యాలలాగా ఇన్ని ట్రిపుల్ సీట్లు సాధించడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఇలా గొప్పదనం ఏంటంటే వీళ్ళంతా పేద పిల్లలు, వీళ్ళంతా ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లలు.
కార్పొరేట్లో చదివితే వస్తాయన్న గొప్పదనం లేదు, అలా రుబ్బి రుబ్బి కొడతారు, పొద్దు నుంచి కొద్దిగా దాకా బట్టి పట్టిస్తారు. కానీ వీళ్ళంతా పేద పిల్లలు, కూలీ నాలి చేసుకునే కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి కుటుంబాల్లో ఇంత అద్భుతమైనటువంటి వాణిజ్యాలు రావడం నిజంగా చాలా చాలా సంతోషంగా. ఇది ఆ తల్లిదండ్రులు కూడా నాకు తెలిసి ఎంత గొప్ప ఆనందం. వాళ్ళు ఎంత కష్టపడ్డారో పాపం, రెక్కల కష్టం చెమట చుక్కల నుంచి పిల్లలు చదివించుంటారు. కానీ పిల్లలు బుద్ధిమంతులైనప్పుడు, పిల్లలు ఇలాంటి ర్యాంకులు సాధించినప్పుడు ఆ తల్లిదండ్రుల కష్టాలన్నీ మాయమైపోతాయి. ఒక గొప్ప అనుభూతి వస్తుంది, అందులో ఆనందం వస్తుంది. అలాంటి ఈ పిల్లల్ని అభినందించకుండా ఉండలేకపోయాను. ఆ పిల్లలకు సన్మానం చేస్తే ఆ పిల్లలు ఇంకా కష్టపడతారు, రేపు ఒక డాక్టర్ అవుతారు, ఒక ఇంజనీర్ అవుతారు, రేపు ఒక ఐఐటీ చదివి లేదంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఈ జిల్లాలకు కలెక్టర్గా వచ్చే పిల్లలు ఈ సిద్దిపేట నుంచి రావాలని కోరుకుంటారు. సైంటిస్టులు కావాలి, డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, శాస్త్రవేత్తలు కావాలి. మన గ్రామాలకు, మన సిద్దిపేటకు మంచి పేరు తేవాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తాను. సో ఇంకా మంచిగా పనిచేద్దాం, బాగా చదవండి, ఇంకా బాగా చదవండి, పట్టుదలతో చదవండి, ఇంకా మంచి పేరు తీసుకురండి. మీరు ఎవరు అంటే గర్వంగా మాది సిద్దిపేట అని చెప్పుకోవాలి, తలెత్తుతో చెప్పుకోవాలి. నాకు తెలిసి అలా బలంగానే ఎక్కువ సిద్దిపేటలో ఎక్కువ. ఇప్పుడు మొత్తం 1404 సీట్లు, 33 జిల్లాలు, తెలంగాణకు 1404 సీట్లు వస్తే సిద్దిపేట జిల్లాకు 321 సీట్లు వచ్చింది. మనమే చాలా చాలా మనమే ఉండమాట, సంఘం పెడితే సిద్దిపేట సంఘమే పెరుగుతుంది. సో ఏ ఎలక్షన్ పెట్టినా మీరే చెప్తారు, ఒకవేళ ఎలక్షన్ అంటూ ఉంటే, స్టూడెంట్ ఎలక్షన్ అంటూ ఉంటే. బట్ ఎనీహౌ ఒక ఆనందం, చాలా సంతోషం. మీరు ఇంత గొప్పగా చదవడం, మిమ్మల్ని ఇంత గొప్పగా వజ్రం తునకల్లాగా తయారు చేసిన ఉపాధ్యాయులకు, కృషి చేసిన అందరికీ నిజంగా మీ అమ్మా నాన్నలు కూడా గొప్పవాళ్ళు. మీ అమ్మా నాన్నలు మిమ్మల్ని పొద్దున్నే లేచి చదివించడం, మీకేం పనులు చెప్పకపోవడం, ఎంత కష్టం ఉన్నా వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళే పొద్దుదా కష్టపడ్డారు, పోయి పొలాలలో పని చేసుకున్నారు, కూలి పని చేసుకున్నారు. కానీ మిమ్మల్ని మాత్రం మేము పడ్డ కష్టం నా పిల్లలు పడద్దు, మేము పడ్డ దుఃఖం మా పిల్లలు పడద్దు, మా పిల్లలు మంచిగా చదువుకొని